ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి ప్రేమతో స్వాగతిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు మనము కలిసి ప్రార్థనలు చేయవలసిన అవసరత పెరుగుతూనే ఉంటుంది. కానీ తరిగే అవకాశము లేనందున కలిసి ప్రార్థన చేయుటకొస్తున్న సకల అవరోధములను అధిగమించి ఊరకుండమని గద్దించిన కొలది మరి ఎక్కువ కేకలు వేసిన ఎరికో గుడ్డివాని వలె, కనాను స్త్రీ వలె, లేదా యెరూషలేము దేవాలయములకు వచ్చుచున్నటువంటి యేసును స్వాగతించిన చిన్న బిడ్డల వలె మరింత ఉధృతముగా మనము ప్రార్థనలు చేయవలెనని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో దాదాపు 50 చోట్ల కంటే ఎక్కువే, సరిగా గుర్తులేదు, 53, 54 చోట్ల జరుగుతున్నాయి. ప్రతి నెల క్రమంగా జరుగుతున్నవి. ఇందులో దాదాపు మొదటి 35 దేవుని మహాకృపలో ఈ అల్పదాసుడు అత్యంత బలహీనుడు ఒంటరిగా ప్రయాసతో కన్నీళ్లతో ప్రారంభించినవే ఉన్నాయి. మిగతా 15-20 ఐఎఫ్జేలు ఇక్కడున్న దైవజనులు అనేకులు ప్రారంభించారు. నాకు తెలిసి దాదాపు 7-8 ఐఎఫ్జేలు పీటర్ గారు ప్రారంభించారు. మార్టిన్ గారు ఒక 5 నుంచి 8 వరకు, ఇటు రంగారెడ్డి, ఇటు నారాయణఖేడి ప్రాంతాలు నాకు సరిగ్గా తెలియదు, కానీ చాలా చోట్ల ప్రారంభించారు. 1-2 చోట్ల పాస్టర్ యేసుదాస్ గారు ప్రారంభించారు. ఇలా నాకు సరిగ్గా కంటతాగా గుర్తులేవు, కానీ చాలామంది దైవజనులే ప్రారంభించగా నిరాటంకముగా నిరవధికంగా జరుగుతున్న ఐఎఫ్జేలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇందులో నేను సంతోషపడుతున్నది ఏమిటంటే, ఐఎఫ్జేలో ఉన్నవారే, ఐఎఫ్జే కొరకు ప్రయాసపడుతున్నవారే, తమ్ముడు చెప్పిన, అన్నయ్య చెప్పిన 2 సాక్ష్యాల్లో కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత, మరలా సాధారణ జీవితం ప్రారంభమైన తర్వాత ఈ దైవజనులు ప్రారంభించిన ఐఎఫ్జేలు ఉన్నాయి. కానీ 2014 నుండి 2020 వరకు ప్రారంభించబడిన ఐఎఫ్జేలన్నీ ప్రభు కృపలో ఈ అల్పదాసుడు ఆరంభించినవే. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎవరైనా ప్రారంభించి కొంతకాలం జరిగించి ఐఎఫ్జేకి అప్పగించినవి ఏమీ లేవు. ఇందులో ఏ ఒక్కటి కూడా మీరు ఇలా చేస్తే మీకు ఎంతో కొంత ప్రోత్సాహకం ఇస్తామంటూ ఎవరైనా ప్రేరేపిస్తే, ప్రోత్సహిస్తే, బలపరిస్తే చేసినవి లేవు. దేవుని ఆత్మ ఒత్తిడి చేయగా, దేవుని ఆత్మ చేత త్రోయబడి అణుచుకోలేనంత దుఃఖమును అనేకులకు పంచుట కొరకైన ప్రయాసలో భాగంగా ఈ ఐఎఫ్జేలన్నీ జరుగుతున్నాయని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను తిండి తినే విషయంలో మా మమ్మీ ఒక మంచి మాట మెచ్చుకుంటుంది నన్ను. ఆడు చూడండి, పచ్చడి పెట్టినా, మంచి కూర పెట్టినా ఒకేలా తింటాడు, ఒకే అంత తింటాడు. పచ్చడి పెడితే 2 మెతుకులు తక్కువ లేదు, మంచి కూర దొరికితే దంచుకొట్టుడు లేదు. ఎప్పుడైనా ఒకటే కొలత. ఎందుకు ఈ ముచ్చట చెప్తానంటే, ఇద్దరున్న ఐఎఫ్జే కాడి నుంచి 1000 మంది ఐఎఫ్జేలు ఒకే భారంతో జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఐఎఫ్జేలో 50 మంది లోపు ఉంటారు. సంఖ్యాపరంగా చిన్నది కానీ
అందులోకి పోయి మోకరిస్తే నీళ్ళల్లో నానిపోయిన కట్టెలను కూడా మండించే అభిషేకాన్ని అక్కడ చూడగలుగుతాం. దాదాపు 30-40 IFJలు ప్రారంభించిన తర్వాత ప్రారంభించినటువంటి హైదరాబాద్ IFJలో ప్రతి ప్రాంతీయ సెమినారు హీనపక్షం 500 నుంచి 700 మంది సేవకులతో జరుగుతూ ఉండడం, అందరూ మోకాళ్ళ మీద పడి కన్నీటి మహారోదన చేస్తూ ఉండడం ఎవరు కాదనలేని ఒక అద్భుతమైనటువంటి కార్యం. మరి మా అన్నయ్య మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో ఎవరు పట్టించుకోరు, ఏం పెద్దగా ఉండవు అంటాడు. కానీ మరి నాకు అట్లేం కనపడలేదు. తెలంగాణలో కూడా ఎంతో ప్రేమించేవారు, ఎంతో గౌరవించేవారు, హృదయాన్ని కృమ్మరించి కన్నీరు గారుస్తున్నవారు 100 మందిని దేవుడు నాకు ఇచ్చాడు. పాస్టర్లనే సుమా. హల్లెలూయా. నన్ను ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు. రూపాయి కానుక ఇవ్వకుండా, రూపాయి కానుక తీసుకోకుండా ఎట నడిపిస్తున్నారు మరి IFJని. నేను లెక్కలన్నీ వారికి చెప్తే వారే మురిసిపోయారు. అరే భలే అద్భుతంగా ఉందండి ఇది. మేము సంపన్న వర్గాలము, హైఫైగా బ్రతికే వాళ్ళము కాము. ఆరోగ్యం లేక కూలబడి చెప్తున్నాం కానీ దర్జాగా కూర్చొని చెప్తున్న వ్యవహారం కాదు ఇది. శాతగాక కూలబడితే దాన్ని కూడా టీవీ అనుకునేవాడి ప్రేమను నేను ఘనపరుస్తున్నాను. నా పట్ల వారికి ఉన్న ప్రేమ అంతా సర్వోత్తమమైనది కనుక సర్వశక్తిని కృపణను కమ్ముకున్నంత ఆనందిస్తున్నాను. ఒక ప్రధానమంత్రి వస్తే లేచి నిలబడి నమస్కారం చెప్పాలా వద్దా మీరు చెప్పండి. మరి ట్రైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ వారిని ప్రధానమంత్రి దర్శిస్తే ఒక్కళ్ళు లేయలేదు ఎందుకు? నువ్వు సపోర్ట్ చేయరు. ట్రైన్ యాక్సిడెంట్లో క్షతగాత్రులందరూ హాస్పిటల్లో ఉంటే స్వయంగా ప్రధానమంత్రి పరామర్శకి ఒక్కళ్ళు లేయలేదండి. చేతులు లేపి నమస్కారం పెట్టే దానికి కూడా కట్లు కట్టుకుని ఉంటే ఉల్టా ప్రధానమంత్రి వాళ్ళకి నమస్కారం చెప్తాడు. इसको क्या बोलते हैं? పొగరబట్టిందా వానికి? మర్యాద లేదా వానికి? శాతగాను రావని ఏమనొక దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పవచ్చు కదా. ఈ క్రిస్మస్ సీజన్లో దుబారా ఖర్చులకి వెళ్ళకండి, పొదుపు చేయండి. కానీ స్తోత్రాలు పొదుపు చెప్పకండి, ధారాళంగానే చెప్పండి. దేవునికి స్తోత్రం. మీకు గమ్మత్తైన ముచ్చట చెప్తా వినండి. చాలా గమ్మత్తైన ముచ్చటిది. రైలు ప్రయాణం చేయుటకు, సాగుటకు పట్టాలు అవసరం కదా. పట్టాల మీద పోతుంది. 2 పట్టాలు ఉండాలి. IFJ అనే రైలు కూడా ఒక పట్టాల మీద పోవచ్చు ఉన్నది. ఈ 2 పట్టాలు ఉన్నాయి. ఒకటి వాక్యం, ఒకటి ప్రార్థన, ఒకటి స్తుతి, ఒకటి ఆరాధన, ఒకటి ఇలా మనం అనుకోవచ్చు, ఊహించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఏ చెప్పినా తప్పేం కాదు, మంచిగానే ఉంటుంది. అందరం ప్రసంగికులమే, సాదృశ్యాలు ఉపమానాలు చెప్పగలనా, దిట్టలే, మేటిలే, ఘనాపాటిలే గనక సాధ్యమే. కానీ నేను చేసుకునే మనం ఏమిటంటే IFJ ఒకటి ప్రేమ అనే పట్ట, ఇంకొకటి కోపం అనే పట్ట, 2 మీద పోతుంది. ఆ ప్రేమ దేవుని ప్రేమ, కోపం సాతాను కోపం. మీరు కొత్తగా చిత్రించుకోకండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో సాతాను అంత కోపంతో విరుచుకుపడుతుంటే, ఆ విరుచుకుపడుతున్న కోపాన్ని కూడా ఒక పట్టాగా మార్చి ఈ ప్రేమ కోపము సమన్వయం చేస్తూ IFJను ముందుకు ఉర్రకలెత్తిస్తున్న రథసారథి పరిశుద్ధాత్మకు నేను స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆయన డ్రైవింగ్ చేస్తుండే కనుక ఎంత కాడుకున్నది లేదు. ఎప్పుడో బోల్తా పడుతుంటాం మేమెంత, మా బ్రతుకెంత.
ఇన్ని తుఫాన్లకు తట్టుకోగలిగిన బలం కలిగిన వాళ్ళం కాం. మేమెంత బలహీనులమో, ఎంత దుర్బలులమో, ఎంత శక్తిహీనులమో, ఎంత నిష్ప్రయోజకమైన సేవకులమో తెలియటకు ఒక్కరు చెప్తాను మీకు. 2019 నుండి ఈ రోజు వరకు IFJ మీద వచ్చిన నిందలు, దుష్ప్రచారాలు, అవమానాలు ఏ క్రైస్తవ పరిచర్య మీద రాలేదేమో అనిపించేవన్నీ వచ్చినాయి. మేమెంత దుర్బలులమో, ఎంత బలహీనులమో, ఎంత నిష్ప్రయోజకములో తెలియాలంటే ఇన్నింటిలో ఒక్కదానికి జవాబు చెప్పుకునే ధైర్యం కూడా మేము చేయలేదు. అన్ని తల ఉంచుకొని మౌనంగా సహించి భరించి, నన్ను ప్రేమిస్తున్న వారిలో కొందరికి ఆవేశం కలిగి, అన్న మౌనంగా ఉంటే వారు చేస్తున్న ప్రచారమే నిజమైన నమ్మే ప్రమాదం ఉన్నది, నువ్వు కనీసం ఆన్సర్ చేయాలి, మాట్లాడాలి, చేత కాకపోతే మేము మాట్లాడతాం, వాస్తవాలు ఫస్ట్ నుంచి మాకు తెలుసు కదా అన్నవాళ్ళు ఉంటే కూడా వద్దయ్యా. దాన్ని కూడా చాలా నవ్వొచ్చే రకంగా చెప్పాను. స్పందించకపోవటమే మన ప్రతిస్పందన. ఏదో ఇలాగే నవ్వించి తేలగొట్టేస్తాడు, చెప్పడో అని నన్ను ప్రేమించేవారు ఎందరో మాట్లాడుతున్నారు. కొంతమంది ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ఆపడానికి నాయకత్వ స్థానంలో ఉన్న నాకు శక్తియుక్తులు లేక, నిజంగా నా మీద మీకు గౌరవం ఉంటే అసలు మాట్లాడకండి అన్నాను. ఆ మాటకే దుఃఖపడి నిశ్శబ్దమైన గనులైన దైవజనులు ఎందరో ఉన్నారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, ఇది ధనంతో కాదు, జనంతో కాదు. నీవు నేను అనే భావం తీసేసి మనం అనే భావన కలిగి మోకాళ్ళ మీద పడిన కారణంగా జరుగుతున్న విజ్ఞాపనోద్యమం ఇది. ఈ విజ్ఞాపన ప్రార్థనల ఫలితంగా ఏమండి, ఈ నది పోయి సముద్రంలో పడితే సముద్రం నీళ్ళు మంచినీటిగా మారిన ముచ్చట వేరే కాదు. ఇది పడే లోపు పక్కన చెట్లన్నీ బతుకుతున్నాయి. ఇది పడే లోపు చెరువుల్లో చేపలు పెరుగుతున్నాయి. సముద్రం అనే అన్ని జనులను మంచినీరనే దేవుని బిడ్డలుగా మార్చే ఒక అభిషేక ప్రవాహము ఆ కార్యము సాధించే లోపు స్థానికంగా చెట్లను బ్రతికించుచున్నది, చెరువులలో చేపలను పెంచుచున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ IFJ కొరకు తమ డబ్బులు ఖర్చు పెట్టుకొని, తమ సమయాన్ని వెచ్చించి, కొంతమందిలో ప్రార్థన భారాన్ని రగిలించడానికి ప్రయాసపడుతున్న దైవజనుల యొక్క సేవా ప్రయాణాలలో వారికి తెలియకుండానే వారి వ్యక్తిగత ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ఆత్మీయ జీవితం, వారి వ్యక్తిగత సంఘాలు అత్యద్భుతంగా దీవించబట్టం. కొన్ని సాక్ష్యాలు చెప్పనా? పాస్టమ్మలు, అమ్మాయి ఊరు ఏమనుకోబాకండి, పాస్టమ్మలు చెప్పిన సాక్ష్యాలు. మా అయ్యగారికి కొత్తగా IFJ ఇందులో పడ్డాడు, ఇక సంఘాలు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకో, పొద్దుగోకులు ఏటో ఒకటి IFJకి పోతున్నాడు, మనకు సంఘాలు లేవా, అవి గాలికి వదిలిపెట్టాడు తిరుగుతాం కరెక్టేనా అని తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి నడిచినట్టుగా IFJకి వెళ్ళే పాస్టర్ కోసం పాస్టర్ మెడిసిందంట. పాస్టర్ తప్పిపోతున్నాడు, సేవ వదిలేశాడు, భారం వదిలేశాడు, సంఘాలు పట్టించుకోవట్లేదు, విజిటింగ్లు లేవు, గృహ దర్శనాలు లేవు, కాటేజ్ ప్రేయర్లు, పొద్దుగుకు లేదు, ఒక IFJ అంటాడు, ఈయనకేం పుట్టిందయ్యా అని పాస్టమ్మ ప్రార్థన చేసిందంట. మరి ఏం జరిగిందో తెలీదు. ఈయన IFJలు తిరుగుతూ మొదలెట్టాక అసలు ఎప్పుడు ఎక్కడ వీళ్ళు సువార్త ప్రకటించని, ఎప్పుడు దర్శించని, ఎప్పుడు వెళ్ళని ప్రాంతాల నుంచి కొత్త కొత్త ఆత్మల చర్చలకు వస్తున్నారంట. ఇప్పుడు అదే పాస్టమ్ అంటుంది, ఆడ IFJ జరుగుతుంది, వెళ్ళొచ్చుగా, ఇంటికాడ కూర్చోపోతే ఏందమ్మా ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఇవ్వనని అంటే, అసలు నువ్వు అటు తిరిగిన కానించే సంఘం పెరిగింది. జరిగింది ఏంటో తెలుసా? ఈ నదీ ప్రవాహము అన్ని జనుల్లో పడి వారిని మంచినీటిగా మార్చే ప్రయత్నంలో కొన్ని చెట్లు బ్రతుకుతున్నాయి, కొన్ని చెరువుల్లో చేపలు పెరుగుతున్నాయి. దేవుడు పూనుకొని చేయకపోతే, IFJ దేవుని మనసులోది కాకపోతే, దేవుడు తన చేతుల్లోకి తీసుకోకపోతే, 30 ఏండ్లుగా చేస్తున్న నా సంఘ పరిచర్య ఎంత ఉంది,
10 ఏళ్ళుగా చేస్తున్న ఐఎఫ్జే అంత పెద్దదైంది. ఈ ఒక్క పోలిక చాలదు. ఇది జెఫన్యా వలనే కనుకైతే మరి సంఘం ఎందుకు 3500 కాలేదు? సంఘం ఇంకా 1000 లోపే ఉంది కదా. ఇందులో జెఫన్యాలు మించిన వాళ్ళు 1000 మంది దైవజనులు ఉన్నారు. వాళ్ళందరి మోకాళ్ళ కన్నీటి ప్రార్థన ఒక గొప్ప పంట కోయిచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఆటగాళ్ళను తయారు చేసే అకాడమీస్ ఉంటాయి, కానీ ఇది కోచ్లనే తయారు చేస్తున్న అకాడమీగా మారిపోయింది. యేసు రక్తం నుంచి. హల్లెలూయా. పూరిలో ఉంటాడు కుమారుడు సురేష్. ప్రారంభంలో అన్నాడు, ఇది రోదన పాఠశాల అయిపోయింది అన్నయ్య అని. అది బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత తమ్ముడు పీటర్ అన్నాడు, మాలాంటి బైబిల్ కళాశాలలో చదవని అనేక మంది పాస్టర్లకి ఇదే బైబిల్ కాలేజ్ అయిపోయిందన్నయ్య. మేమింత విస్తృతంగా వాడబడుతున్నామంటే అందులో ఎక్కువ శాతం ఐఎఫ్జేలలో ప్రభు మాకు నేర్పించిన ఉపదేశాలే అని వారు బాహాటంగా అనేక సార్లు మైక్లో చెప్పిన ముచ్చట. దేవుని ప్రజలారా, ఇందులో అడుగుపెట్టిన తర్వాత సేవకులకి బలం దొరకటం కాదు. ప్రభు నన్ను క్షమించునుగా అతిశయంగా మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను. ఇందులో వాడబడిన తర్వాత వాడబడిన పెద్దవారికే ఇంకా పెద్ద పేరు రావటం ఆశ్చర్యం కాదు. నేను ఎక్కువ మాట్లాడనిపిస్తే ప్రభు మీరు నన్ను మన్నించండి. అందరూ చెప్పిన మాట మీకు చెప్పాను. దీనికి ఒక సులువైన మాట కూడా చెప్తాను. అమెరికా దేశానికి చెందిన ఒక మామూలు సాదాసీదా ఓ చిన్న సువార్థికుడు దక్షిణ కొరియాలోని పోలాంగిచో గారి మినిస్ట్రీకి వెళ్తే వారు ఉన్న కాలంలో ఇవాళ ఒక వీధి కుటుంబం వాక్యం చెబుతావా అన్నారట. అయ్యా భాగ్యం అయ్యా చెప్తానన్నారట. వీధి కుటుంబంలో వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తే 300 మంది బ్యాప్టిజంకి వచ్చారంట. ఆ సేవకుడు ఆశ్చర్యపడి, నా లైఫ్లో నా ఒక్క ప్రసంగానికి 300 బ్యాప్టిజం ఎప్పుడు జరగలేదు. ఇంతకన్నా ఎక్కువ ప్రార్థన చేసి, ఇంతకన్నా బాగా సిద్ధపడి, ఇంతకన్నా బాగా ప్రసంగం చేస్తే కూడా ఇంత కార్యం మా దేశంలో జరగల. ఇక్కడ జరిగింది ఏదో తేడా ఉందో నాకు చెప్పని అడిగితే పోలింగ్ దగ్గర నవ్వి, మాది స్పేస్ అంతా క్లియర్గా ఉంటుంది, పని తొందరగా అవుతుంది అన్నాడు. ఈయనకు అర్థం కాలేదు. ఆకాశ మండలమందున్న వాయుమండల శక్తులు మా దేశంలో పెద్దగా ఉండవు. మాకు పరలోకానికి మధ్యలో ఏమిటి ఖాళీ అడ్డు ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఏ చిన్న ప్రార్థన బోధ అభిషేకం దొరుకుతుంటుంది. మీకు అన్ని నెట్ అల్లేసి ఉంటుంది కాబట్టి లేట్ అవుద్దని చెప్పాడట. అది ఎలా సాధ్యమని అడిగితే, రోజుకి ఇన్ని లక్షల మంది ప్రార్థన చేసే సంఘంలో, 8 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్న సంఘంలో రోజు కనీసం 40 నుండి 50 వేల మంది మందిరానికి వచ్చి ఫాస్టింగ్ ఫుల్ ప్రార్థన చేస్తారు. ప్రతి ఉదయకాలం 25-30 ఏళ్ళ మంది 1 గంట స్తుతి ఆరాధనకు వస్తారు. ఇన్ని స్తోత్రాలు, ఇన్ని ప్రార్థనల వల్ల మా స్పేస్ చాలా క్లియర్గా ఉంటుందండి. అందుకని పని ఎక్కువ జరుగుతుంది, తొందరగా జరుగుతుంది. ఇదంతా దక్షిణ కొరియా ఆత్మీయ ఉజ్జీవంతో పోల్చదగిన స్థాయిలో ఐఎఫ్జే ఉందనే పెచ్చు మీరున్న మాటలు చెప్పడం లేదు నేను. ఆ స్ఫూర్తితో, ఆ దర్శనంతో, అంతటి ఆశతో మా దేశాన్ని కూడా దర్శించు ప్రభువా. సియోనును దర్శించుటకు నిర్ణయ కాలం వచ్చినన్నావు. సియోనును దర్శించినట్లుగా మేము చూచుచున్నాము. మా భారతదేశమును దర్శించుటకు నిర్ణయ కాలం ఎప్పుడు ప్రభువా అని ఏడుస్తూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా, వేల మంది ఒక్క చోట చేరి చేస్తున్న కన్నీటి ప్రార్థనల వలన ప్రార్థించు చోటనైనా కాస్త తేటగా ఉంటుంది. కాబట్టి ప్రార్థించు చోట వాడబడిన వారికి పని సులువగుచున్నది, ప్రఖ్యాతి లభించుచున్నది. ఇది ఎవరు కాదనలేని ఆత్మీయ సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఐఎఫ్జే దర్శనాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు చెప్పాను. ఇదో పెద్ద ప్రసంగ వేదిక కాదు. ఐఎఫ్జే అంటే ఎప్పుడూ ప్రసంగానికి ప్రాధాన్యం కాదు. ఇంతగా జరుగుతున్నా నేను ఎందుకు చెప్తాను, ప్రేమ అనేది ఒక పట్ట అయితే కోపం అనేది ఒక పట్ట. ఇది యేసయ్య, అది సాతాను అని చెబుతున్నాను మీకు. నేను
అంటే దేవుడు చేస్తున్న ప్రేమ కార్యములతోనే కాకుండా సాతాను చేయుచున్న కోప కార్యముల వలన కూడా ఐఎఫ్జే ముందుకెళ్ళుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తంతెపై బూర్ల బుట్టలో పడినట్టు అవుతుంది. తనినప్పుడల్లా ఒక బూర్ల గంప దొరుకుతుంది. విరిగినప్పుడల్లా రొట్టె పోయి నేతిలోనే పడుతుంది, రుచి పెరిగిపోయి. హల్లెలూయా. అరే విరిగిపోయిందంటే విరిగిపోతే మాయలే తీసుకోండి తీద్దామంటే అది పోయి నెయ్యి గిన్నెలో పడ్డది, యేసు రక్తం వేద్దాం. బట్టి ఎండిపోయిన రొట్టె మొక్క నేతిలో ముంచుకుంటే ఏం మజా వచ్చింది పో. ఇప్పుడన్నా జైలు ఎట్టున్నాయో మనకు పెద్ద తెలియదు, కానీ మా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు, ఒక జీతగాడు కొన్ని రోజులు తప్పు చేస్తే జైల్లో పోయి వచ్చిందట. అందరూ వచ్చినాక ఎట్లున్నది రా జైలు, బాగా కొట్టినారా అని అడిగితే ఏం చెప్పమంటావు సేటు, జైలు అయితే మా ఇక ఏం పప్పు ఏమి నెయ్యి మస్తు మజా వచ్చింది అన్నాడట. ఎంత రోజు పప్పు నెయ్యి వేసేదట జైల్లో. మా అమ్మ ఎప్పుడన్నా నెయ్యి వేయాలంటే ఇది ఇప్పుడు పండగ నాడు పోసేది, కానీ దినం నెయ్యి పప్పు పోస్తుంటే ఎంత మజా వచ్చేది. అప్పుడు ఎందుకు తీసుకొచ్చి బయటికి అన్నాడట వాడు. మా బతుకట్టే రోజు శ్రమలే, రోజు నిందలే, రోజు అవమానాలు అనుకుంటే ఈ శ్రమ వల్లనే, ఈ నింద వలన, ఈ దుష్ప్రాచ్యం వల్లనే ఇంకెక్కువ పెరిగిపోతుంటే యేసు రక్తం ఏం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనుషులకు ఆశ ఎట్టుంటుంది, అటు పోవద్దంటేనే పోవాలనిపిస్తుంది, అటు చూడొద్దంటేనే చూడాలనిపిస్తుంది. మనిషి యొక్క సాధారణ బలహీనత. ఐఎఫ్జే అంత దుర్మార్గం, ఐఎఫ్జే అంత మోసం, ఐఎఫ్జే అంత పాపం, ఐఎఫ్జే అంత ధనాపేక్ష, ఐఎఫ్జే అంత ఇన్ని చెప్పేసరికి రండి ప్రార్థన చేద్దామంటే 2 వచ్చారు. ఇన్ని చెప్పేసరికి చూద్దామని 4 వచ్చారు. మరి ఏది ఎక్కువ ఉపయోగపడింది? యేసు రక్తం చేయి. ఇంతగానో చెప్పాలా, అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక చారిత్రాత్మక సత్యం. అలలే కొట్టబడకపోతే ఓడ అరారతు కొండ మీదకి వచ్చే అవకాశం లేదు. అలల చేత కొట్టబడిన ఓడ అరారతు కొండ మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ముత్యపు చిప్పలో పడుతున్నటువంటి ఇసుక రేణువులు సాగర జలములతో అనుసరము జరిగిన సంఘర్షణ వలనే ముత్యముగా మారుతున్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఏటి ప్రవాహములో నీటి రాపిడి గురైన రాయే ఒడిసెలకు పనికొచ్చే నూనెట నారగా మారుతుంది. బాయిల రాయి ఎప్పటికీ కరుగ్గానే ఉంటుంది. ఈ ఆటుపోట్లు దెబ్బతిన్న వ్యవహారమే ఇదంతా మీకు మనవి చేసుకుంటూ, ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం గనక పెళ్ళికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా, ఆలయ ప్రతిష్ఠకి వెళ్ళినా, దేని ఐఎఫ్జేకి వెళ్ళినా క్రిస్మస్ కాన్సెప్ట్ నుంచి ఏదో ఒక వచనం చదివి 4 మాటలు బాధలు బోధలు చెప్పుకునే అలవాట్లో ఉన్నవాడిని కనుక ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి 24 ప్రసంగాలైన క్రిస్మస్ సందేశాలు. క్రిస్మస్ తేదీకి సుమారు ఇవన్నీ కూడా ఒక 78 ప్రసంగాలు అవుతాయి. చెప్పింది మళ్ళీ చెప్పకుండా ఆయనకి ఏమైనా మాటలు కరువా, నేనే సొంతంగా చెప్పాలా? ఆయనగా చెప్పేది నువ్వు నుంచోరా కూతురు అన్నట్టు. దేవుని స్తోత్రం. ప్రకటించేది నేనే, గ్రహింపజేసేది నేనే, ఒప్పింపజేసేది నేనే, రక్షించేది నేనే, కాపాడేది నేనే, తీసుకెళ్ళిపోయేది నేనంటే నాకేంటి తెప్పలో. ఒక గంట వచ్చి కూర్చుంటే ఆయన మాట్లాడతాడు, యేసు రక్తం ఇచ్చాయి కనుక నోరు ఎల్లబెట్టవలసిన పని ఏమీ లేదు. మాట్లాడేది ఆయనైతే మనకేంది. ఇప్పుడు ప్రసంగం అంతా వచ్చి మీరు అందరూ మైకి చెప్తారా థ్యాంక్స్, అంతే సింపుల్. నాకు ఇది మైకు, నేను ఆయనకి మైకు. ఎవడు మేక అవ్వకపోతే నాకు అదే చాలు. యేసు రక్తమే అంటలేదుగా, అది కూడా పెట్టుబడేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు చదివి పెట్టండి. 5 నిమిషాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను, కానీ ఇంకో 10 నిమిషాలు అవ్వచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నా వైపు చూస్తూ మీరు కాసేపు వింటే నా హృదయములోని ప్రభు ఉంచిన మాటలు మీతో పంచుకుంటాను. ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. ఒక మంచి హల్లెలూయా చెప్దాం. ప్రభునందు ప్రియ దైవజనులారా, నా సహోదరీలారా, ఇక్కడ వ్రాయబడిన మాటలలో ఒక చిన్న ముచ్చటే మీ దృష్టికి తెస్తాను. అదేమిటంటే, కైసర్ ఔగుస్తు ఏలుబడి చేయుచున్న కాలములో జనాభా లెక్కలు వ్రాయడానికి యోసేపు తనకు భార్యగా ప్రధానము చేయబడిన మరియను వెంట పెట్టుకుని తన ఊరికి వచ్చాడట. అనండి ఆ మాట. ఏది అతని ఊరు? బెత్లెహేము అనండి. బిడ్డలారా గమనించండి మాట. జనసంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు తనకు భార్యగా ప్రధానము చేయబడిన 2 చూలాలిగా ఉన్నటువంటి మరియను వెంట పెట్టుకొని తన ఊరనబడిన దావీదు పట్టణమునకు లేదా బెత్లెహేమునకు వచ్చాడు. అక్కడ జనాభా లెక్కల్లో వ్రాయబట్ట కోసం వచ్చినప్పుడు బెత్లెహేము ఊరిలో, దావీదు పట్టణములో, యోసేపు సొంత ఊరిలో ఉండగా ఆమెకు ప్రసవ దినములు నిండాయి, కనుపృద్ధులు సమీపించాయి. వారు సత్రములో, అక్కడ రాసిన మాట, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల పాకకు వెళ్ళారని. ఇంకో కఠినమైన మాట చెప్పనా? అసలు సత్రంలోకి ఎందుకు పోవాలి? సత్రములో స్థలము లేనందున పక్కన పెట్టు. సత్రము కన్నా ముందు అది ఎవరూరు? అది వాళ్ళ సొంతూరు కదా, దావీదు పట్టణం కదా. యేసుక్రీస్తు వంశావళి చదవడం మత్తయి సువార్తలో. దావీదు గోత్రికుడు కదా, యూదా గోత్రికుడు కదా యోసేపు. దావీదు పట్టణం, బెత్లెహేము పట్టణం, యోసేపు సొంత ఊరు. ఆ ఊరి వారందరూ యూదా గోత్రికులు, దావీదు గోత్రికులు, యోసేపు కుటుంబ సభ్యులు. అంటే మన భాషలో చెప్పాలంటే అతని ఇంటి పేరిట వాళ్ళే, సొంత పెదనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు. వన్ బిగ్ ఫ్యామిలీ. అంతా ఒక కుటుంబం అండి. అరే, అమ్మ కాకపోతే, నాన్న కాకపోతే, తమ్ముడు కాకపోతే అన్న ఎవడో ఒకటి చేరదీసే అవకాశం ఉంటుందండి. ఊరు ఊరు ఒక్కటయ్యారు ప్రేమించడానికి కానీ ద్వేషించడానికి. ఊరు ఊరు ఒక్కటయ్యారు చేరదీయడానికి కాదు త్రోసివేయడానికి. ఊరు ఊరు ఒక్కటే అయిపోయారు అంగీకరించడానికి కాదు తృణీకరించడానికి. ఆ 2 పరిశుద్ధులను, వారు మోసుకొచ్చినటువంటి పరమ ప్రభువుని దోషులను చేసి తృణీకరించి వీధిలోకి నెట్టివేశారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు కాస్త వివరణాత్మకంగా రాయిరాని నాకు చెబితే నేను ఏమి రాస్తానంటే, వారి సొంత ఊరిలో, వారి సొంత కుటుంబ సభ్యులలో ఎవరు చేర్చుకొనందున వారి సత్రములోనికి వెళితే అక్కడ కూడా స్థలం ఇయ్యనందున పశువుల పాకకు వచ్చారని రాయాలా. ప్రపంచమంతా వినబడుతున్నాయి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని. ఈ ఆనందపు కేకలకు కారణంగా ఒక మూల కుమిలి కుమిలి ఏడుస్తున్న 2 పరిశుద్ధులు కనబడుతున్నారు. అందరూ ఉండి ఎవరు లేని వారు అయ్యారు. పరిశుద్ధుల ఉండి పాపులుగా ఎంచబడ్డారు. త్యాగము చేసిన జీవితాలు కలిగిన వారు ద్రోగులుగా ఎంచబడ్డారు. లోక రక్షణ కొరకు ప్రయాసపడుతూ పరువు తీయడానికి పుట్టిన పాపిష్టి వాళ్ళుగా ఎంచబడ్డారు. ఎవరికి నింద, ఎవరికి అవమానం, స్వజనులో సొంత కుటుంబ
కుటుంబ సభ్యుల మధ్యలో ఇంత నింద మోస్తున్న వాళ్ళు చేసిన పాపం ఏమిటి? దేవుని పరిశుద్ధాత్మ ఎంపికలో ఉండడమా? దేవుని వాక్యాన్ని గర్భమును ధరించి బయటవా? ఎక్కడో మహిమలో ఉన్న దేవుని వాక్యాన్ని, మహాజలముల మీద వినబడిన వాక్యాన్ని, పితరులందరికీ ప్రత్యక్షమైన వాక్యాన్ని సామాన్య జనులకు కూడా ఒక వెలుగుగా రక్షణగా అందించుటకు తమ గర్భములో మోస్తూ నొప్పులు పడటమా ఇది చేసిన పాపం? సత్రములో వారికి స్థలము లేనందున అనే పదానికి ముందు సొంత ఊరిలో, సొంత ఇంటిలో స్థలము లేనందున, సత్రములోనైనా స్థలం ఉంటుందని వచ్చినప్పటికీ సత్రములో కూడా స్థలము లేనందున పశువుల పాకలోకి వెళ్ళిపోయారు. నేను ఒక చోట రాశాను, అలాగా మనుషులకున్న కోపావేశాలు పశువులకు లేవుగా, అందుకే జరిగాయేమో, చోటిచ్చాయేమోనని. ఎందుకింత కోపం, ఎందుకింత ఆవేశం, ఎందుకింత పగ, ఎందుకింత కార్పణ్యం? మరియమ్మ ఏం చేసింది? యోసేపు ఏం చేశాడు? అయ్యో, బరి తెగించి పాపం చేసిన వారా? యవ్వన కాలపు పొగరు చేత కొవ్వెక్కి కొట్టుకున్న వల్ల మీరు వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇంటి ముందుకు వస్తుంటే ఒక గజ్జి కుక్కను చూసినట్టు చూసి తలుపులు వేసుకుంటారా? ఎవరావిడి? ఆ కాలములో ఉన్న కోట్ల మంది జనాభాలో, ప్రజానేకములో దేవుని దృష్టికి ఉత్తమంగా, పరిశుద్ధముగా అని సంతోషపడి దేవుడు ఎంపిక చేసుకున్న ఒక కన్య. నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదని జీవితాన్ని పణంగా పెట్టిన బిడ్డ, పాపము చేయకుండానే సకల ప్రపంచముతో కాదు కన్న తల్లితో కూడా పాపి అన్న హీన దృష్టిని అనుభవించిన వ్యక్తి. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఈ సన్నివేశాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎక్కడో ధర్మశాస్త్రం పెద్ద కన్న తల్లి యాక్సెప్ట్ చేయలేదు కదా, అన్నయ్య తమ్ముళ్ళు, నాన్నగారులు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇప్పుడు మీరంతా నోరు తెరిచి నాకు జవాబు చెప్పండి. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని వద్దుండును, వాక్యమే దేవుడై ఉండెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి సమస్తం ఆయన మూలంగా కలిగిన ఆయన నిజమైన వెలుగైన ఆ వాక్యమే శరీరమును ధరించి కృపార్థ సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాను. అసలు వాక్యం అంటే ఏంటో, వాక్యం అంటే ఎవరో తెలియని అన్యజనుల మీద మనకిన్ని ముచ్చట్లు తెలిసిన ఈ వాక్యం గురించి. వాక్యం అంటేనే యూదులు కదా సార్. గలతీ పత్రిక 4 ముగింపులో మాట్లాడుతూ పౌలు గారు అన్న మాటలు గుర్తున్నాయా? లేఖనముల వారివి, పితరులు వీరివారు, వాగ్దానముల వారివి, ధర్మశాస్త్రం వారిది, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వారిలోంచి వచ్చాడు. అసలు యూదులంటేనే వాక్యం, యూదులంటేనే లేఖనం, యూదులంటేనే అసలు వాక్యం. అంటే యూదులు, యూదులంటే వాక్యం. పాత నిబంధన కాలంలో సకల భక్తుల పరిశుద్ధులందరికీ ప్రత్యక్షమైంది వాక్యమే కదా. వాళ్ళకి మరొక రూపం తెలియదుగా. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు కనబడి, యెహోవా వాక్కు వాళ్ళకి తెలిసిందే వాక్యం అండి. వాళ్ళు పెరిగిందే వాక్యం అండి. వాళ్ళకు చూసిందే వాక్యం అండి. వాళ్ళు విన్నదే వాక్యం అండి. వారి ప్రత్యక్షతలన్నీ వాక్యమేనండి. వాళ్ళు ఇప్పుడు వద్దనేది కూడా వాక్యమే. వారు సత్రములు కూడా రానివ్వంది వాక్యాన్నే. వారు పశువుల పాకులకి నెట్టేసింది వాక్యాన్నే. వారు మురికి కుడితి తొట్టిలో పడుకోబెట్టింది వాక్యాన్నే. అయ్యో ఏంటిది? చేతులు జోడించి అందరికీ మనవి చేస్తున్నాను, వాక్యాన్ని శిక్షించకండి. రక్షించటకు శక్తి కలిగిన దేవుని వాక్యం, ప్రపంచములు నిర్మించిన దేవుని వాక్యం.
గుండె పగులుతూ ఉంటుంది. ఆ సత్రములో ఒక త్రాగుబోతుడు కూడా ప్లేస్ ఉందంట, ఒక వ్యభిచారికి కూడా చోటు ఉందంట, అడుక్కునేవాడికి చోటు ఉందంట. కానీ మరి యోసేపులకు చోట్లేదంట. సత్రములో కూడా వారికి స్థలము లేనందున దేవదూతలు కూడా అందరూ ఎదురుగా నిలబడలేరట సార్. ఆయనకి స్ఫటిక వంటి సముద్రానికి ఆవల పక్కన దూరం నిలబడి, అదిగో ఆ కాంతి, ఆ మహిమ, ఆ దివ్యమైన తేజం అతడే దేవుడు అంటూ ఆరాధించే స్థాయి అట. కాలుచున్న రాళ్ల మధ్యలో దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉండగలిగిన కెరూబుల స్థాయి, ప్రధాన దూతల స్థాయి అందరిది కాదు. అందరూ దూరంగా ఉంటారు. దేవదూతలే సమీపించాలని మహామహిమ కలిగిన దేవుడు. పాత నిబంధన కాలములో యూదులందరికీ, పితరులందరికీ ప్రత్యక్షమవుతూ బాగా పరిచయమైన దేవుడు. వారు విన్నా, వారు చూసినా, వారు గణపరిచిన, వారు సాష్టాంగపడిన, వారు పూజించిన, వారు ప్రకటించిన వాక్యమే వారి నోట వారు ప్రవచించిన ప్రవచనములను నెరవేర్చుటకు, వారి నోట వారు పలికిన మాటలను స్థిరపరచుటకు ఆ వాక్యమే దిగి వస్తే ఎంత విచిత్రంగా శిక్షించారయ్యా, ఎంత విచిత్రంగా త్రోసివేశారయ్యా, ఎంత విచిత్రంగా పశువుల పాకులోకి నెట్టివేశారు. ఒకసారేమో ఐగుప్తులోకి పారిపోవాలా, ఒకసారి నజరేతులో కాపురం ఉండాలా, ఒకసారి పశువుల పాకులో తలదోర్చుకోవాలా, ఒకసారి పశువుల తొట్లో పడుకోవాలా. Do you know whom you are rejecting and punishing? The God Almighty. నువ్వు తృణీకరించుచున్నా, ద్వేషించుచున్నా, శిక్షించుతున్నది ఎవరినో తెలుసా? దేవుని వాక్యాన్ని. ఇంకేమీ హ్యాపీ క్రిస్మస్ అయ్యా. అదేమిటో చిత్రం. ఇప్పుడు మరియను తరిమారు గనుక, యోసేపును చీకొట్టారు గనుక, యేసుకు చోటు ఇవ్వలేదు గనుక, యూదులు త్రాగుబోతులా, యూదుల వ్యభిచారులా, యూదులు విగ్రహారాధికులా, యూదులు దొంగలా? వారందరూ తమ వ్యక్తిగత భక్తిని, నిష్టను, ప్రతిష్టను కాపాడుకుంటున్న పరిశుద్ధులు. నేను ఇంతలో టైటిల్ పెట్టి ఆర్టికల్ రాస్తే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ టైటిల్ పేరు చెప్పిన పరిశుద్ధుల పాపాలు. పాపం చేయనివన్నీ పరిశుద్ధులు అంటాడు రా. పరిశుద్ధుల పాపాలు అంటే ఒకళ్ళు పాపం చేస్తాడు ఇక పరిశుద్ధులు అనకూడదు కదా. పరిశుద్ధులైతే పాపం చేయడు, పాపం చేస్తే పరిశుద్ధులు అనకూడదు. మైకు చేతులకు వస్తే అరవటం కాదు, యూట్యూబ్ ఉందని మరొకటం కాదు, పెన్ ఉందని పెద్ద టైటిల్ పెట్టుకోవడం కాదురా అని కలబడిపోయారు చాలా మంది. వాళ్ళు కూడా పరిశుద్ధులే. అవును, వాళ్ళేం తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, వ్యభిచారులు కాదు, విగ్రహారాధకులు కాదు. దేవుని కొరకు రోషంగా, నమ్మకంగా బతుకుతున్న వాళ్ళే. Then what happened? నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుకు చోటు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ విగ్రహారం చేసినట్ట, వ్యభిచారం చేశారా, మద్యపానం తాగారా, ఏం చేశారు వాళ్ళు? 7 మాటల్లో మొదటి మాటలు చెప్పేసి యేసు ప్రభు వాళ్ళు చేసింది పాపమైతే వాళ్ళకి తెలుస్తలేదని వదిలే అన్నాడు. వాళ్ళు చేసింది పాపమే కానీ అది వాళ్ళకి అర్థం అవ్వలేదు. అందుకని అది పాపం అని ప్రభు దృష్టికి తెలుస్తుంది కానీ ఇతగాడికి తెలియటం లేదు. యోహాను సువార్తలో యేసు ప్రభు కొంతమంది మతపిచ్చి గల వారి గురించి మాట్లాడితే ఏమన్నారు? తన సహోదరుని చంపుచు నేను దేవుని సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది అన్నాడు కదా. సొంత మనిషిని చంపేసి నేను సరైన సేవ చేశానని ఫిక్స్ అవుతారంట. దేవుని మీద ప్రేమతో, దేవుని మీద భక్తితో సహోదరుని చంపడం, ఇదిరా సేవ అంటే తన భుజాన్ని తానే చరిచి మెచ్చుకోవడం. ఎటుపోతుందో కదా యూదా వ్యవహారం, ఈ యూదుల తీరు ఎటుపోయిందో.
ఉంటుంది అసలు? ఎక్కడొచ్చింది తేడా? యూదులకు వాక్యం అంటే ఇష్టం ఉండదా? యూదులు ఆరంభము నుండి వాక్యమును వ్యతిరేకిస్తున్న వాళ్ళ నాకున్నటువంటి ఆ కాస్త అవగాహనలో మీకు ఒక మనవి చేస్తాను. వాక్యం అంటే గౌరవం. వాక్యము దగ్గర సాగిలపడ్డారు, వాక్యమును ఆరాధించారు, వాక్యమును ప్రకటించారు, వాక్యమును ప్రవచించారు, వాక్యం కొరకు ఎదురు చూశారు. అంతా జీవితం వాక్యమయం. ఇంతగా వాళ్ళే ప్రకటించి వాళ్ళే ఎదురు చూసినటువంటి వాక్యం తీరా కళ్ళ ముందుకు వచ్చేసరికి బైబిల్లో వ్రాయబడిన మాట వారు గ్రహించలేదంట. ఏం గ్రహించలేదు? వాక్యాన్ని గ్రహించలేదు. ఎందుకని? ఈ వాక్యం వాళ్ళకు కనబడ్డట్టుగా లేదు, వాళ్ళకు పరిచయమైనట్టుగా లేదు, వాళ్ళు చూసినట్టుగా లేదు. అరే నిన్న మొన్న చూసినటువంటి యోహాను కూడా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచిది అన్నాడే. యేసుక్రీస్తు ఆరోగ్యం వెళ్ళిపోయినప్పటి నుంచి ప్రార్థన కింద రాసే కాలానికి ఎంత గ్యాప్ ఉంది? ఇది AD 35, AD 40 మధ్యలో, అది AD 90లో. ఈడ్చుకొడితే 50 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాల లోపు. ఇప్పుడు 65 దగ్గర నుంచి ఒక లెక్క ఉంది కాబట్టి ఈడ్చుకొడితే 30 years. 30 సంవత్సరాల క్రితం బాగా పరిచయం, 3.5 సంవత్సరాలు నాన్ స్టాప్గా కలిసి తిరిగారు. 30 సంవత్సరాలుగా ఆయన్నే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆయనే కనబడితే నేను నా ప్రభువుని చూచితిని రాయలేకపోయాడు యోహాను. ఇప్పుడు మీరు స్వరం ఎత్తి నాకు చెప్పండి ఒక జవాబు. ప్రకటన గ్రంథం 1లో పద్మాసు లంకలో యోహాను కనపడినటువంటి ప్రభువు, 3.5 సంవత్సరాలు యోహానుతో పాటు ఉన్న ప్రభువు, ఇద్దరు ఒకటేనా కాదా? మరి ఇంత చిక్కటి అనుబంధం కలిగిన యోహాను యేసును చూడగానే మరలా 35 సంవత్సరాల తర్వాత నా ప్రభువుని చూచితిని అనాలిగా, నా ప్రియుడు నాకు కనపడ్డాడు అనాలిగా. నేను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఏంటి తేడా? ఆయనే. కానీ మహిమను వీడి వచ్చాడు, ఇప్పుడు మహిమలో కనబడుచున్నాడు. ఆయనే కానీ దీనంగా లేడు, రిక్తునిగా లేడు. ఆయనే కానీ అమాయకంగా లేడు, దాసునిగా లేడు. దేవదూతలను నిలువసాలని మహిమ ప్రభావాలతో ఉన్నాడు. మహిమను తగ్గించుకొని వచ్చినందుకు కొందరికి అర్థం కావట్లేదు, మహిమతో వచ్చినందుకు ఇంకొందరికి అర్థం కావట్లేదు. ఈరోజున ఒక ప్రకటన చేయుచున్నాను. ఈ అల్పదాసుని ప్రభువు కనికరించి పలికిస్తున్న మాటను స్వీకరించండి. సంఘమునకు సేవకునికి ఇప్పటికైనా మహిమను గురించిన ఒక ప్రత్యక్షత కావాలి. ఈ మాట వింటున్నారా? ఇప్పటికైనా సంఘమునకు దైవజనునికి మహిమను గురించిన ఒక ప్రత్యక్షత కావాలి. లేకపోతే ఇలాగే కంగారుగా ఉంటుంది వ్యవహారం. ఈ ముక్క ఆనాడే చెప్పాడు ఎవరు? బిలాము. ఏమని చెప్పాడు బిలాము? నేను ఆయన చూచుచున్నానే కానీ ఇప్పుడున్నట్లుగా లేడు. 24:17 సంఖ్య. నేను ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ఆయనే వచ్చేస్తున్నాడు కానీ కొంత టైం పట్టుద్ది. ఆయనే కానీ ఇప్పుడున్నట్టుగా లేడు. ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఉండుంటే ఓకే, ఆయనే కానీ మనం చూసిన రూపంలో కాదు అర్థం చేసుకునే వాళ్ళు. దీన్ని ఇంకొక రూట్లో చెప్తాను. ఆ రూటు ఏంటంటే భక్తులు తాము కోరుకున్న రూపంలోనే దేవుణ్ణి కోరుతున్నారు, తాము అవగాహన చేసుకున్న రూపంలోనే దేవుణ్ణి కోరుతున్నారు. భక్తులు తాము కోరుతున్న రీతిలోనే దేవుడు రావాలి, కనబడాలి, మాట్లాడాలని వాళ్ళే డిమాండ్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. మనుష్యుల ఆంక్షల గీతల పరిధిలో సర్వశక్తుడు ఉండడు కనుక యాక్సెప్ట్ చేయట్లేదు. వినడానికి ఇబ్బందిగా జరిగిన పచ్చిదేశం అదే.
లేకపోతే యూదులు వాక్యద్వేషులా, వాక్యాన్ని గౌరవించిన వారా అనిపించా? మా ప్రభు అంటే టొండల్లో ఒక రేంజ్ పెట్టుకున్నారు, అటు లేడు కాబట్టి తీసేశారు అంతే. దేవుడు ఎలా రావాలి, దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎలా మాట్లాడాలి, మనం ప్లాన్ తీసుకోవడం ఏమిటండి? మరలా ఒక ప్రశ్న అడగనివ్వండి. బెత్లెహేము పట్టణంలోని వారందరూ యోసేపుకు బంధువులు, నజరేతుల వాళ్ళు కాదు, ఐగుప్తుల వారు అసలే కాదు కదా. బంధువులు చీగొట్టారు, సొంత రక్తం కాదని పొమ్మంది, సొంత ఇంటి వారు చీపు అన్నారు. అసలు ఏ సంబంధం లేని ఐగుప్తులో చోటిచ్చారు. అసలు సంబంధం కలుపుకోవడానికి కూడా ఇష్టపడని నజరేతు వారు చేరనిచ్చారు. ఇంకెక్కువ వ్యాఖ్యానం చేయడానికి కూడా నాకు దుఃఖం వస్తుంది. ఆల్రెడీ ఇంటోళ్ళు, బంధువులు, సొంత రక్తం, ఇంటి పేరటోళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెము బయటికి బాగున్నారు, తరిమి కొట్టారు. అసలు సంబంధం లేని ఐగుప్తు వారు, అసలు మనం సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడిన నజరేతు వారు మాత్రం చేర్చుకున్నారు. కాపురం ఉండే అంతగా సెలవిచ్చారు, తమలో ఒక్కడిగా నివసింపజేసుకున్నారు. ఎవరిని తరుముచున్నావో అన్నది ఒక పాయింట్, ఎవరు తరుముచున్నారు అన్నది ఇంకొక పాయింట్. విచిత్రం అనిపిస్తుంది. బెత్లెహేమీయులేమో యేసును వద్దన్నారు, నజరేతు వారేమో చోటిచ్చారు. అందుకనే నిజమునకు అబ్రహాము దినము నుండి బెత్లెహేముకు విశేషం ఉంది. ఆ దినముల్లో బెత్లెహేమ్ అనే పేరు పదే వాడబడలేదు. న్యాయాధిపతుల కాలం వచ్చే వరకు బెత్లెహేమును గురించిన విస్తారమైన ప్రసిద్ధి ఏమీ లేదు. వేరే పేర్లతో పిలువబడింది. కానీ పితరులు జీవించిన ప్రాంతమే. ఇప్పటికీ మీరు గూగుల్ చేసి చూడండి, మక్పేలా గుహ అవన్నీ ఏ పరిధిలోకి వస్తాయో చూడండి. యోసేపు ఏడుస్తాడు, వద్దురా, మీరు వెళ్ళేటప్పుడు దేవుడు నిశ్చయ ఎముకలను దర్శింపవస్తాడు, నా ఎముకలు తీసుకెళ్ళిపోండి, మన తాతలు ఉన్నారే మక్పేలాగో అక్కడే పెట్టండి. ఐగుప్తులో తాము చనిపోయిన తర్వాత తమ ఎముకలు కూడా ఉండకూడదని కోరుకున్నారు పరిశుద్ధులు. పరిశుద్ధుల హృదయం బెత్లెహేము చుట్టూ పరిభ్రమించింది. పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో, యుగముల పూర్వము నుండి మనుగైన దేవుని మర్మము, సువార్త మర్మము నాకు బయలుపరచబడింది అన్నాడు. ఏంటా సువార్త మర్మం అంటే, అన్ని జనులు యూదులు ఒక్క శరీరమగుటయే అని చెప్పాడు. అన్ని జనులు యూదులు ఒక్క శరీరమగుటయే సువార్త మర్మం అయితే, సంఘ ప్రత్యక్షత అయితే, ఇది జరిగింది బోయేజు పొలంలో కదా. హలో, మీరందరూ దైవజనులు కాబట్టి రెఫరెన్స్లు చెప్పడం లేదు నేను. అసలు ప్రతిష్ట, సమర్పణ, పరిశుద్ధ అంటే కీలకమైన ఫస్ట్ పడే మోయాబేలు జర్నీ అదే రూల్. ఫస్ట్ నాసీర్లో ఉన్న శాంసన్కి పెళ్లి చేసుకోవద్దని చెప్పలా, మోయాబేలు చేసుకోవద్దన్నాడు. కఠినమైన రూల్, నువ్వు వాళ్ళతో మాత్రం కుదరదు. అసలు చారనేమో కూడా నువ్వు బ్యాచ్ చేయాలి. అలాంటి మోయాబేలు నుంచి ఒక బిడ్డ వస్తే పని మనిషిగా పెట్టుకుంటే చాలా ఎక్కువ అనే మూమెంట్ ఉంటే, గతిమాలి సిగ్గులే కాడికి పోయి తెచ్చుకున్నారా మీరు ఇంటి కోడలుగా చేసుకొని, మరి ఏడదాకా తెచ్చావా అని కలబడతాం మానేసి, బెత్లెహేమీయులలోనే సంపన్నుడు, మూల పురుషుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి బోయజు ఈ విధవరాలైన మోయాబీరాల్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆమెలో నుంచి యేసు రక్తమే జయం, ఓబేదు రావటం ఏంటి, సల్మాన్ రావటం ఏంటి, యేసు రక్తమే జయం, యెషై రావటం ఏంటి, దావీదు రావటం ఏంటి, యేసు ప్రభు రావటం ఏంటి, మీరు ఇంత సైలెంట్గా ఉండటం ఏంటి? అన్యధనులు యూదులు ఒక్క శరీరం అయింది ఇక్కడ కాదు, ఎక్కడో రూతు పొలంలో, ఎక్కడో బోయజు పొలంలో,
కృపతో గౌరవార్థం రూత్ ఫీల్డ్స్ అని పేరు పెట్టారు. ఇప్పటికి అటు పోతే మీకు రూత్ ఫీల్డ్స్ బోర్డు కనపడుతుంది బెత్లెహేములో. ద ఒరిజినల్ ఫ్యాక్ట్ వాస్ బోయస్ ఫీల్డ్స్. కృపతో ఇచ్చేసాడు. రాణి గారు కదండి మరి. ఇప్పుడు నేను అంటున్నాను, బెత్లెహేముకున్న విశేషం ఇయాల్టిదా? ఆ తర్వాత దావీదు కాలంలో అనుకున్న ప్రతిదీ ఎంత గొప్పది. దావీదు పట్టణం అని పేరు గాంచింది కదా. మీకంటాడు, యోధా బెత్లెహేమ, యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావో అంటే, అప్పటిదాకా అనామకమే. నీ ప్రజలు ఏలుడు వాడు నీలో నుండి పుట్టబోతున్నాడు. దీని ప్రఖ్యాతి పెరిగిపోద్ది. 50 సంవత్సరాలకు ఉన్న చరిత్ర యేసు పుట్టడంతో 10 రెట్లు అయిపోతే, బుద్ధి లేక, జ్ఞానం లేక, తెలివి లేక, ప్రత్యక్షత లేక, ప్రేమ లేక నజరేతులకు వదిలేసుకున్నారు బెత్లెహేము యేసు ప్రభుని. నీ తెలివి తక్కువతనం, నీ తెంగర్తనం, నీ శాతకంతనం, నీ అవగాహన లోపం. అసలు పలికితే ఎట్టబట్టగాలి? బెత్లెహేమున యేసు నామమున దయ్యం అనాలి ఒక్కడ అన్న బొమ్మ మీద. బెత్లెహేమున యేసు నామమున ఒక్కడ పలకడం. అసలు తాతల కానుంచి ముత్తాతల కాని చరిత్ర అంతా అది. ఈయనెవరు? దావీదు కుటుంబం. ఎవరు? దావీదు కుమారుడు. ఎవరు? దావీదు పట్టణస్థుడు. ఎవరు? బెత్లెహేమీయుడు. ఎవడు పలకడో? వద్దనుకున్నవరా నువ్వు? ఎవరు బెత్లెహేములో? అన్యులా, పాపులా, పరిశుద్ధులా? వాక్యం అంటేనే వాళ్ళు. ధర్మశాస్త్రం వారిది, నిబంధన వారిది. మొత్తం అంతా వాళ్ళదే. ధర్మశాస్త్రం మొత్తం గొడవ గోత్రం. నువ్వు వద్దన్నావు. పోన్లే బాబు, అసలు మా ఊరు ఎవరు రారు, మమ్మల్ని యూదులు అసలే రారు, అసహించుకుంటారు. నువ్వు వచ్చావు, మాకు అలాగే ఉండదు బాబు, మేము అందరిని ప్రేమిస్తాం, చాలా మంచోళ్ళం అని చోటు ఇచ్చారు. సురక్తమే జయం. జీవితాంతకాలం కాదు, కొంతకాలం కాపురం ఉన్నాడు అక్కడ అంతే. ఎన్ని యుగాలకైనా అని ఏ రూట్లోకి వచ్చాడు? నజరేయో తిరుగు అక్కడే. నువ్వు బారేసిన బండి అంత పెద్ద చెట్టు అయింది. యేసు రక్తం ఏం చేయను? ఏమి చెప్తున్నావు నాయన? ఇది అది అంత చుట్టాలు వద్దని ఇంటోళ్ళు చీకొట్టే, ఎవడో నజరేతులో చోటిచ్చే అయిపోయింది కోట. అప్పుడు పాత నమ్మకం నుంచి అలాగే జరుగుతుంది. ఏటో యోసేపును అన్నయ్యలా మేచారు. ఐగుప్తుడు కొనుక్కున్నాడు. ఆడి పంట పండింది, వీడి పంట పోయింది. అసలు ఆ వచ్చిన అరుగుద్దా మీకు బైబిల్లో? అరుగుద్దా? కనానులో కరువు వచ్చును, ఐగుప్తులో ధాన్యం ఉండేది. అసలు ఆ లైన్ అరగదు నాకు. మెంట్లో వచ్చేది చదివినప్పుడల్లా. చిన్నప్పుడు చదువుతున్నా. ఆడికి వచ్చేప్పటికి అబ్బా పంట కింద రాయి వచ్చినట్టే. అబ్బా ఏంది ఇది? ఐగుప్తులో కరువు ఉండెను, కనానీయులు కాపాడి అట్టుండాలనిపిస్తుంది. నువ్వు అమ్మేసుకుంటూ వచ్చిన కరువు కాదు. ఇప్పటికైనా చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, అందరికీ చేతులు జోడించి నేను చేసే మనవి, నువ్వు వద్దనేది ఎవరిని? నువ్వు పొమ్మనేది ఎవరిని? నువ్వు అసహించుకునేది ఎవరిని? నువ్వు తృణీకరించేది ఎవరిని? నజరేతు పడిందాక తరిమింది ఎవరిని? ఐగుప్తులో తలదాచుకునేలాగా తన్ని తోలేసింది ఎవరిని? నిన్నటి దాకా నీవు ప్రవచించిన వాక్యాన్ని. నువ్వు ఎవడో కాదు, తన్ని తరిమేసిన వాక్యం కూడా ఎవడో కాదు. నా ఆశ, నా విశ్వాసం, తరిమేసిన యోధులు యేసు రక్షకుడుగా అంగీకరిస్తారా? మీరు నమ్మరా? లేటెస్ట్ న్యూస్ ఒకటి చెప్పనా? తమిళనాడు కేంద్రంగా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ రివైవల్. నాకు దుఃఖం ఆగదు. ఒక ప్రేయర్ వారియర్ తమిళనాడు నుంచి మొన్న వచ్చి నన్ను కలిసారు. పాస్టర్, we came to know that you are praying with thousands of pastors for the revival in our land and abroad. And I came to know that you are specially praying for Israel
ఇన్ ఎవ్రీ ఐఎఫ్జే ప్రేయర్స్ అన్నాడు. ఐ సెడ్ ఎస్. మీరు ప్రతిరోజు దేశం కొరకు, ప్రపంచం కొరకు అక్కడ దగ్గర ప్రార్థన చేస్తున్నారట. అందులో కంపల్సరీగా ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేస్తారంట. అవునండి, మా భారం, మా భాగ్యం చేస్తాం. సంఘ కూడికల్లో కూడా ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయకుండా మనం, దైవజనులు కలుసుకున్నామంటే ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయకుండా మనం, యుద్ధాలు జరుగుతున్న వార్తలు అంటున్నప్పుడు మరీ ఎక్కువగా ఏడుస్తున్నాం. మందిరం కొరకైనా వార్తలు కనపడితే ఇంకా ప్రార్థనలు చేస్తున్నాం. మానక చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుతున్నాం అని చెప్పాను. అయితే గత కొన్ని సంవత్సరములుగా ప్రతిరోజు ఆన్లైన్లో జూమ్ ప్రేయర్స్ జరుగుతున్నాయట. తమిళనాడు కేంద్రంగా ప్రపంచంలో ఎక్కడెక్కడో యాడ్ అవుతున్నారంట. ఫర్ వన్ సింగిల్ పాయింట్, ప్రే ఫర్ ఇజ్రాయెల్. 365 days జరుగుతాయంట ప్రేయర్స్. 365 days జరుగుతాయంట ప్రేయర్స్. జూమ్ లింక్ కూడా వాళ్ళ గ్రూపులో ఉన్న వాళ్ళకి ఇస్తారట. ఎక్కడెక్కడ వేరే వేరే దేశాలు జాయిన్ అవుతారట. కొన్ని గంటలు ఇజ్రాయెల్ రక్షణ కొరకు వారు మారు మనసు రావాలి, యేసుక్రీస్తు నిజ రక్షణగా అంగీకరించాలి, వాళ్ళు ఆయనే మెస్సయ్యను ఒప్పుకోవాలి అని వాళ్ళు బాగా ప్రార్థనలు చేస్తారట. మొన్న ఉక్రెయిన్ వారు తర్వాత నాకు ఈ వారంలోనే తెలిసిన సమాచారం, ఉక్రెయిన్ వారు తర్వాత యెరూషలేము దేశములో, ఇజ్రాయేలు దేశములో యూదుల్లో వేల సంఖ్యలో వచ్చి we would like to accept Jesus Christ as our Savior అని అనేక మంది యూదులు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట. thousands of people. యూదుల కొరకు ప్రార్థనలు చేసిన వాళ్ళు మనం మొదటి వారం కాదు, ఆరంభము నుండి పరిశుద్ధులు ఎందరో ప్రార్థన చేస్తున్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుల ప్రార్థన గుంపులు బోల్డన్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రే ఫర్ ఇజ్రాయెల్ అనే మినిస్ట్రీ టీమ్స్ ఉన్నాయి, ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయి. అయితే గత 10-11 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఐఎఫ్జే కూడా ప్రతిరోజు యూదుల కొరకు, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తుంది. నానాటికి యూదులపై వ్యతిరేకత ఎక్కువైపోతుంది, ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక యుద్ధం దాపురించే పరిస్థితి వచ్చింది, ఇక పరిస్థితులు కష్టం. యూదులు ఉన్నవారు కొండలకు పారిపోవాలన్న వాక్యం నెరవేర్చే సమయం వచ్చింది అనుకుంటున్న సమయంలో వినబడిన వార్త, వేల సంఖ్యలో వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారట. యేసును అంగీకరించి ముందుకొచ్చారు. ఆ తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి చెప్పిన ప్రార్థన ఏంటి తెలుసా? అంత దూరం అసలు ఐఎఫ్జే ఎట్టబోయింది అని అనుకున్నాను నేను. వాళ్ళు అన్నారు, we came to know that you are praying for Israel from IFJ and we want you to know that your prayers been answered. Thousands of Jewish people are coming forward to accept Jesus Christ. మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి, అనేకులు యూదులు రక్షణ పొందుతున్నారు అని వారు నాకు చెప్పినప్పుడు నాకు దుఃఖం ఆగలేదు. నేను చెప్తున్నాను, తృణీకరించిన యూదులే రావాలి, తోసేసిన అన్నయ్యలే మళ్ళీ కలుసుకొని భోజనం చేయాలి, అమ్మి వేసిన వాళ్ళే కలిసి కూర్చొని ఆహారం తినాలి, వద్దనుకున్న వాళ్ళే కలిసి నివసించడం ప్రారంభించాలి. ఇది యూదుల్లో జరగాలి, భారతదేశ క్రైస్తవ సంఘంలో జరగాలి, మన కుటుంబాల్లో జరగాలి, ఐఎఫ్జేలో జరగాలి. సేవలో నిందలు, అవమానాలు, తృణీకారాలు ఎదుర్కొంటున్న మీ ఒక్కొక్కరి సేవలో, మీ ఒక్కొక్కరి జీవితంలో జరగాలి. ఈ కృప దేవుడు మనకిచ్చును గాక. హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన